జగన్మోహన్ రెడ్డి మొత్తానికి తనను నమ్ముకున్న వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే అన్నీ తానై వ్యవహరించిన వాళ్ళు అవ్వచ్చు, ఒక్కొక్కళ్ళు కూడా దూరం చేసేటటువంటి పనిలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎవరినీ నమ్మరు. ఒక విధంగా చెప్పాలంటే వైసీపీలో కీలక నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరకు పోవాలంటే జగన్మోహన్ రెడ్డి వినే పరిస్థితి ఉండదు. దానికి ఒక సజ్జల్ని అంటే పార్టీ పరంగా అవ్వచ్చు, ఏదైనా సవచ్చు ఒక వ్యక్తిని నమ్ముతారనేది కూడా గతంలో జరిగినటువంటి పరిణామాలను బట్టి గతంలో విజయసాయిరెడ్డిని కొన్ని వరకు నమ్మారు. తర్వాత ఆయన చేసినటువంటి అకృత్యాలు అవ్వచ్చు, ఆయన చేసినటువంటి వ్యవహరించినటువంటి విధానం అవ్వచ్చు, ఆయన పక్కన పెట్టేశారు. తర్వాత సజ్జల వచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని రోజుల వరకు మొన్న ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత సజ్జలపై అయితే మాత్రం రకరకాలైనటువంటి విమర్శలు వచ్చాయి. ఒక ప్రభుత్వ సలహాదారుగా అన్నీ తానే వ్యవహరించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. మొత్తానికి అంటే ప్రభుత్వం ఆయన ప్రజల దగ్గర అవ్వచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధులు ముఖ్యంగా వైసీపీ నాయకులు ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డిని నేరుగా కలవాలి అంటే సజ్జల దగ్గరికి వెళ్ళి విన్నవించుకున్న తర్వాతే సజ్జల వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర అభిప్రాయం తెలుసుకొని వచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడైతే మాత్రం వైసీపీ ఘోర ఓటమి తర్వాత ముఖ్యంగా సజ్జలపై వేటు వేశారనేటటువంటి అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఆయన ప్లేస్లో ముఖ్యంగా పార్టీకి సంబంధించి పార్టీ సలహాదారు అవ్వచ్చు, లేకపోతే పార్టీని గాడి పెట్టేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో గతంలో ఎన్నికల వ్యూహకర్త పీకే ప్రశాంత్ కిషోర్ కూడా పనిచేశారు. తర్వాత ఆయన 2019 ఎన్నికల తర్వాత ఆయన్ని మనం భరాంచలేము, లేకపోతే ఆయన అవసరం లేదు అన్నట్లుగా, అంటే ఒక విధంగా చెప్పాలంటే వాలంటరీ వ్యవస్థ అవ్వచ్చు, లేకపోతే ప్రజల పథకాలు అవ్వచ్చు, ఈ యొక్క నవరత్నాల పథకాలు వచ్చి వీటన్నిటి కూడా ప్రశాంత్ కిషోర్ యొక్క పాత్ర ఉంది. మొత్తానికి వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చారు అనేటటువంటి గతంలో ఒక అభిప్రాయం కూడా ఉండేది ప్రశాంత్ కిషోర్. తర్వాత రిషిరాజ్ ఆయన్ని కూడా ప్రభుత్వ సలహాదారుగా అంటే ప్రభుత్వ రాజకీయ వ్యూహకర్తగా, రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యూహకర్తగా ఆయన కూడా తప్పించారు. ఇప్పుడైతే మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి వంతు వచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా తప్పించి ఆళ్ల మోహన్ సాయి దత్ తీసుకొచ్చారు. మొత్తానికి ఆయన యొక్క రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, జగన్మోహన్ రెడ్డిని ఇంకా అంటే 11 స్థానాల నుంచి పైకి పెంచే విధంగా ఉంటుందా, ఈ మోహన సాయి దత్ వ్యూహకర్తగా ఉండి మరి ఏ విధంగా ఉంటాయి. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నేత అంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహకర్తగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి సంప్రదిస్తున్నారని చెప్పేసి తెలిసింది. కానీ ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్త, అలాగే తెలంగాణకి మరోపక్క కర్ణాటక కూడా ఆయనే వ్యూహకర్తగా ఉండటంతో అది అయ్యే పరిస్థితి కాదని చెప్పేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఆళ్ల మోహన్ సాయి దత్తన్ అయితే మాత్రం రాజకీయ వ్యూహకర్తగా నియమించుకున్నట్లు తెలిసింది. మొత్తానికి సజ్జలకైతే మాత్రం ఉద్వాసన పలికినట్లు తెలిసింది. దాదాపు ఒక 5 సంవత్సరాల పాటు గతంలో ఆయన సాక్షిలో అయితే మాత్రం ఆయన ఒక జర్నలిస్ట్గా పనిచేయడం జరిగింది. అట్లా జగన్మోహన్ రెడ్డికి అయితే మాత్రం అత్యంత సన్నిహితుడిగా మెలగటం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక క్రియాశీలకమైన జగన్మోహన్ రెడ్డి తర్వాత సజ్జలనే విధంగా తీసుకురావడం జరిగింది. మొత్తానికి సజ్జలకైతే చెక్ పెట్టినట్లు తెలిసింది. మరి ఈ ఆళ్ల మోహన్ సాయి దత్ మరి ఎన్ని రోజులు ఉంటారు, మరి ఆయన నమ్ముతారా లేదా, జగన్మోహన్ రెడ్డి యొక్క ఆయన యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉంటుంది, మోహన్ సాయి దత్తుకు అలా తెలిసే అవకాశాలు ఉంటాయా, లేకపోతే పీకే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, అలాగే రిషబ్ రాజ్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, ఇప్పుడు ఈ మోహన్ సాయి దత్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనం రానున్న రోజుల్లో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.